ఫ్రెండ్స్, ఒక్క మాటలో చెప్పాలి అంటే రష్యా అధ్యక్షుడు పుతిన్ భారత గడ్డపైకి అడుగుపెట్టాడు అంటే ఖచ్చితంగా ఒక 3 దేశాలకైతే మాత్రం నిద్ర పట్టేది కాదు. అదే మొదటిది అమెరికా, 2 చైనా, 3 పాకిస్తాన్. ఈ 3 దేశాలు ఎప్పుడు కూడా భారత్‌ని ఎక్కువగా ఫోకస్ చేస్తూ ఉంటాయి. అయితే ఎప్పుడైతే రష్యాకు సంబంధించిన అధ్యక్షుడు పుతిన్ భారత గడ్డపైకి అడుగుపెట్టాడో, ఒక్కసారిగా ఈ 3 దేశాల దృష్టంతా కూడా మన భారత్, రష్యా అనుబంధం మీదే ఆధారపడింది. అయితే ఇక లాస్ట్ దెబ్బ మనదైతే అసలు ఆ కిక్కే వేరు అన్నట్టుగా పుతిన్ డీల్ చేసుకున్న ఒక ఒక ఒప్పందం గురించి మనం చెప్పుకోవాలి అంటే నెక్స్ట్ లెవెల్‌లో ఉందన్నమాట ఆ డీల్. అదేంటనేది కూడా మనం తెలుసుకుందాం. దీనివల్ల మన భారత్‌కి 10 ఏళ్ల, 15 ఏళ్ల, 20 ఏళ్ల కాదు. టోటల్‌గా అసలు ఈ యుగాంతం వరకు కూడా మన భారత్‌కి సూపర్ డూపర్ ఆఫర్ అని చెప్పొచ్చు. అయితే ప్రస్తుతం మనం గట్టిగా ఎక్కువగా యూరోపియన్ దేశాల నుంచి వినిపించేది ఏంటంటే నాటో. నాటో గురించి మనకి ప్రత్యేకంగా మనం చెప్పుకోవాల్సిన అవసరం లేదు. దాదాపుగా 36 యూరోపియన్ దేశాలన్నీ కూడా వాళ్ళ మిలిటరీకి సంబంధించి, అలాగే వివిధ రకాల వాళ్ళ ఫంక్షన్స్‌కి సంబంధించి కలిసికట్టుగా తీసుకునే నిర్ణయమే, అలాగే కలిసికట్టుగా చేసే విషయమే ఈ నాటో దేశం. ఓకే. అయితే ఇక ఇప్పుడు మన భారతదేశం కేవలం రష్యాతో పెట్టుకున్న ఒక ఒప్పందం కారణంగా అటు నాటో దేశాలు, ఇటు అమెరికా, ఇటు చైనా, అటు పాకిస్తాన్, ఒక్క దేశం ఏంటి ప్రపంచ దేశాలే షాక్ అయిపోతున్నాయి. అదేంటి అసలు ఇంతకీ ఆ ఒప్పందం ఏంటి అనేది గనక చూసుకున్నట్టయితే రెసిప్రోకల్ ఎక్స్చేంజ్ ఆఫ్ లాజిస్టిక్ సపోర్ట్ అదే రెలోస్. అదేంటి ఇదేమి మనకు ఆల్రెడీ తెలిసిన విషయమే కదా! దీనిలో పెద్ద విశేషం ఏముంది అంటే ఇక్కడే సిసలైన మ్యాటర్ ఉంది. అదేంటంటే రష్యా, భారత్ మధ్య సైనిక సహకారాన్ని మరింత బలోపేతం చేయటం. అంటే మనం దాదాపుగా ఇప్పుడు మీరు గమనించినట్టయితే ఒక మ్యాప్ తీసుకున్నట్టయితే ఇప్పుడంటే వివిధ దేశాలుగా విభజన అయింది కానీ ఒకప్పుడు అసలు బోర్డరే లేని ఒక దేశం ఏదన్నా ఉందంటే అది రష్యా ఫ్రెండ్స్. ఇప్పుడు ఉన్న కిర్గిస్థాన్, అలాగే తిజికిస్తాన్, అలాగే ఉజ్బెకిస్తాన్ ఇలన్నీ కూడా ఒకప్పుడు రష్యాని. అయితే ఇప్పుడు మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటి అంటే, రష్యా మిలిటరీ బలగాలు దాదాపుగా ఎక్కడి వరకు పాకిపోయి ఉంటాయి తెలుసా? ఆర్కిటిక్ వరకు వెళ్ళిపోయి ఉంటాయి. ఆర్కిటిక్ అంటే మనందరికీ తెలిసిందే. మొత్తం ప్రపంచానికి పైభాగంలో మొత్తం మంచుతో కప్పబడి ఉంటుంది. కేవలం మంచు మాత్రమే ఉంటుంది. సరే అక్కడ మంచు ఉంటుంది. అక్కడ మనం ఏం చేయగలమండి అంటే అదే విషయం ఏంటి అంటే, అక్కడ చుట్టుపక్కల ఉన్న ఎన్నో దేశాలకి సంబంధించిన టెలికమ్యూనికేషన్స్, శాటిలైట్, అలాగే రాడార్ సపోర్ట్స్ ఇవన్నీ కూడా వెళ్తాయన్నమాట. అంటే మనం సాధారణంగా ఒక విషయాన్ని ప్రపంచ దేశాలు చెప్తూ ఉంటాయి. అంటే దేశంలో అంటే అన్ని దేశాల్లో ఎవరు ఎక్కువగా పవర్‌ఫుల్‌గా ఉంటారు అంటే, ఏ దేశానికైతే ఎక్కువగా సముద్రాల మీద పట్టు ఉంటుందో ఆ దేశం చాలా బాగుపడుతుంది. అభివృద్ధి దిశగా దూసుకు వెళ్ళిపోతుంది. ఆ దేశాన్ని ఆపడం కష్టం అనేసనమాట. అటువంటి ఒక అద్భుతమైన డీల్‌ని రష్యా ఇప్పుడు భారత్‌తో కుదుర్చుకుంది. అంటే ఇప్పుడు మ్యాటర్ ఏంటంటే మన రష్యా నుంచే మన భారత్ ఎక్కువగా ఆయుధాలను కొనుగోలు చేస్తూ ఉంటుంది. అయితే పెహల్గాం దాడికి ముందుకు సంబంధించి కానీ, తర్వాతకు సంబంధించి కానీ మన భారత్‌కి ఓపెన్ ఆఫర్ అమెరికా ఇచ్చింది. మా దగ్గర నుంచి ఆయుధాలు కొనుగోలు చేయండి అని. చేయలేదు. కానీ రష్యా నుంచే మేము కొనుగోలు చేస్తామని చెప్పేసి మాట మీద నిలబడింది. సో, ఆ విషయాన్ని రష్యా గుర్తించి ఇప్పుడు రష్యాకి సంబంధించిన మిలిటరీ, అలాగే మన భారత్‌కి సంబంధించిన మిలిటరీ కలిసిపోయారు. కలిసిపోతే ఏమవుతుందండి అంటే, మన భారత్‌కి దాదాపుగా ఎక్కడి వరకు యాక్సెస్ వస్తదో తెలుసా? ఆర్కిటిక్ ఓషన్ వరకు అంటే బ్లాక్ సీ వరకు కూడా యాక్సెసిబిలిటీ వచ్చేస్తుంది. అంటే మనం ఏం చేయొచ్చు అంటే, మన శత్రు దేశాలు ఎక్కడెక్కడున్నాయి? టర్కీ మన శత్రు దేశం. ఎందుకంటే అది పాకిస్తాన్‌కి సపోర్ట్ చేస్తుంది. మరొక వైపు అటు చైనా, ఇటు అమెరికా, అలాగే ప్రతి చోట కూడా మన శత్రువులు విస్తరించున్నారు. ఎప్పుడైతే రష్యా మనకి మిలిటరీ యాక్సెసిబిలిటీ ఇచ్చిందో, అప్పుడు ఖచ్చితంగా మనకేమవుతుందంటే, మనం మన మిలిటరీ క్యాంప్స్‌ని అక్కడ రష్యాకి సంబంధించిన మిలిటరీ క్యాంప్స్‌లో పెట్టుకోవచ్చు. అలాగే రష్యా కూడా మన భారత్‌ని అలాగే వాడుకుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ రష్యాకి గనక
పాకిస్తాన్ నుంచి గానీ, ఆఫ్ఘనిస్తాన్ నుంచి గానీ ఏదైనా థ్రెట్ ఉందనుకోండి, అప్పుడు ఖచ్చితంగా మన భారత్‌ని వాడుకుంటుందనమాట. అంటే వాడుకోవడం అంటే, మన భారత్ బలగాలు అక్కడ సహాయపడతాయి. సరే ఆఫ్ఘనిస్తాన్ ఏముందండి ఒక చిన్న పిచ్చుక లాంటి దేశం లేదంటే పాకిస్తాన్ ఏముంది ఒక చిన్న చెప్పు లాంటి దేశం. దానికిను రష్యాకి పొంతనేంటంటే ఇక్కడే అసలైన మ్యాటర్ ఉంది. పాకిస్తాన్ కానీ, ఆఫ్ఘనిస్తాన్ కానీ ఇప్పుడు అమెరికా చేతుల్లో పప్పెట్స్ అనమాట. అలాగే చైనా చేతుల్లో కూడా. ఎక్కడ డబ్బులు ఇస్తే అక్కడ ఎళ్లి డాన్స్ కట్టడానికి పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ రెడీగా ఉంటాయి. ఈ 2 దేశాలు కూడా అంటే రష్యా అండ్ చైనా కమ్యూనిస్ట్ కంట్రీసే, ఫ్రెండ్లీ దేశాలే అయినప్పటికీ కూడా ఇక్కడ రష్యాకి సంబంధించిన సూపర్ డూపర్ ఇంజినీరింగ్‌కి సంబంధించిన విషయాలన్నీ కూడా చైనా రివర్స్ ఇంజినీరింగ్ చేసేసి ఆ ఒక్క లూప్ పాయింట్స్ అంటే ఒక మెయిన్ పాయింట్స్‌ని వాళ్ళు లూప్‌గా చేసేసుకుంటారు. సో, దానివల్ల ఏమవుతుందంటే, ఇప్పుడు మనం ఎంతో కష్టపడి కనిపెట్టిన విషయాన్ని చైనా వాళ్ళు ఏదో చేసేసి, దాన్ని కెరికేసి, ఆపరేషన్ చేసేసి, ఇది మెయిన్ పాయింట్ అని చెప్పి జనరిక్స్ లాగా మార్చేసారనుకోండి, దెబ్బ రష్యాకే. సో, రష్యా ఎప్పుడు కూడా చైనాని నమ్మదు. అయితే అందుకని ఇప్పుడు మన భారత బలగాలతో పాటు రష్యా బలగాలు కలిసిపోయాయనుకుంటే కనుక, ఇప్పుడు అమెరికా దొంగ దెబ్బ తీయాలి రష్యాని అనుకుంటే ఫస్ట్ యూజ్ చేసుకునేది పాకిస్తాన్నే. లేదంటే బంగ్లాదేశ్, లేదు ఇంకా చెప్పాలి అంటే ఆఫ్ఘనిస్తాన్ వీళ్ళని. సో, ఇప్పుడు గనక వాళ్ళ 3 దేశాలు అమెరికా చేతుల్లో పప్పెట్‌గా మారిపోయి తోక జాడిస్తే ఫస్ట్ రష్యా మన భారత్ గుండానే వాళ్ళ ఆట కట్టిస్తుందనమాట. దానికి తోడు ఇంకా రకరకాల విషయాల్లో మన భారత్ అలాగే రష్యా ఈ ఒక్క రెలౌస్ వల్ల అద్భుతమైన పురోగతి సాధిస్తుంది. మెయిన్‌గా మనకున్న శత్రువులు వాళ్ళు తీస్తున్న దొంగ దెబ్బలు అన్నీ కూడా ఎడిట్ అయిపోతాయి. కటక్ 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 అని కట్ ఆఫ్ అయిపోతాయన్నమాట. అంతే కాకుండా ఇక్కడ మనకి ట్రాన్స్‌పోర్టేషన్‌కి సంబంధించి కానీ లేకపోతే మ్యూచువల్ బిజినెస్ డీల్స్ కానీ బిజినెస్ డీల్స్ అంటే ఏముంటుంది? ఖచ్చితంగా దానిలో గూడ్స్ అండ్ సర్వీసెస్ ఉంటాయి. సర్వీసెస్ అంటే ఓకే. రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ కావచ్చు, సాఫ్ట్‌వేర్ కావచ్చు, ఇంకా అదర్ విషయాలు కావచ్చు. అంటే ఎక్కడైతే మ్యాన్ పవర్ వెళ్తుందో, ఎక్కడైతే గూడ్స్ వెళ్ళాలో అక్కడ ఖచ్చితంగా ఓషన్స్‌ని పట్టులో పెట్టుకోవాలి. ఇందాక చెప్పినట్టుగా ఎవరైతే ఎక్కువగా సముద్రాల మీద, అలాగే ఈ ఓషన్స్ మీద పట్టు బిగించి ఉంటారో, ఏ దేశమైతే ఉంటుందో వాళ్ళకి చాలా పవర్ అనేది వస్తుందనమాట. ఆ పవర్ రష్యాకి ఇప్పుడు ఎక్కువగా ఉంది. మోస్ట్ పవర్‌ఫుల్ కంట్రీ రష్యాననే మనం అనుకోవాలి. అయితే ఇక ఆ పవర్ అంతా కూడా ఇప్పుడు భారత్‌కి ఒక నీడలాగానే అడాప్ట్ అయిపోతుందనమాట. అందుకనే ఈ రీలోస్ అనే ఈ ఒప్పందం ద నెక్స్ట్ లెవెల్ డీల్ అని చెప్పుకోవచ్చు. ఇటువంటి డీల్ చైనాకి, అలాగే అమెరికాకి రాకుండా భారత్ లాంటి అప్‌కమింగ్ అంటే డెవలపింగ్ కంట్రీకి రష్యా ఇచ్చింది అంటేనే ఇది నెక్స్ట్ లెవెల్ గేమ్ చేంజింగ్ అనమాట. ఎందుకనంటే ఖచ్చితంగా అంతే. చైనా ఎప్పటినుంచో ఈ పట్టు కోసం వెయిట్ చేస్తుంది. కానీ ఇందాక చెప్పినట్టుగా చైనాని అసలు రష్యా నమ్మదు. మరోవైపు అమెరికాకి చాలా పెద్ద ఎదురు దెబ్బ. ఎందుకంటే ఎక్కడో అమెరికా ఏం చేస్తోందంటే ఆహ్, ఆహ్, ఖవాజా ఉస్మాన్ ఖవాజా చెప్పినట్టుగా డర్టీ పాలిటిక్స్ చేస్తూనే ఉంది 30 ఇయర్స్‌గా. అంటే పాకిస్తాన్‌కి, ఆఫ్ఘనిస్తాన్‌కి డబ్బులిచ్చి రష్యా, అలాగే ఇజ్రాయెల్ ఇలా రకరకాల దేశాల మీద దాడి చేపిస్తూ మాకేం తెలీదు అంటూ గిల్లి జోలపాడే రకంగానే ప్రవర్తిస్తుంది. సో, ఈ క్రమంలో చైనాకి గాని, అమెరికాకి గాని బ్రేక్ పాయింట్ పెట్టాలి. ఫుల్ స్టాప్ పెట్టాలి అంటే రష్యాకి ఇండియాతో డీలప్ అవసరం. అలాగే ఇండియాకి కూడా అటు అన్ని దేశాల పైన పట్టు రావాలి అంటే ఈ డీల్ చాలా అవసరం అన్నమాట. సో, ఈ నేపథ్యంలోనే ఈ డీల్ అయితే కుదుర్చుకోవడం జరిగింది. సో, ఇది చైనాకైతే చావు దెబ్బ. చావు దెబ్బ కన్నా ఎక్కువ ఇంకా ఏదైనా పదం ఉందంటే అది కూడా వాడుకోవచ్చు. ఇప్పుడు దీనికి సంబంధించి చాలా అంటే చాలా రివర్స్ ప్లానింగ్స్ వేస్తూ ఉంటారు. అటు చైనా కానీ, ఇటు అమెరికా కానీ. కానీ అమెరికాకి ఇప్పుడు చైనాతో కలిసే ఆప్షనే లేదు. ఎందుకనంటే అంటే ఆఫ్‌కోర్స్ జియో పాలిటిక్స్‌లో ఏదైనా ఎవరైనా మిత్రులే, ఎవరైనా